హలో, వెల్కమ్ బ్యాక్ టు తిరుమల బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను అనమాట. సో అలా కవర్ చేద్దామని చెప్పి నేను ఎప్పటి నుంచో మన ఖైరతాబాద్ వినాయకుని కూడా దర్శనం చేసుకోవాలని ఉండే. సో పని ఇది కూడా కవర్ చేస్తున్నా. మొన్న ఒకటి వచ్చి ఉంటుంది హైదరాబాద్ బ్లాగ్. సో ఇది సెకండ్ అనమాట. లెట్స్ ఎంజాయ్ ద బ్లాగ్. యాక్చువల్గా నేను ట్రావెల్ చేసేది అయితే గరుడ వేగ ఏసీ ట్రావెల్స్. ఇది వచ్చేసి మన అప్రాక్స్ నాకు 450 అలా చేంజ్ పడింది. వరంగల్ మన హనంకొండ నుంచి ఉప్పల్కి. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక ఏసీ యూనిట్ అయితే ఇచ్చాడు మనకి, ఏసీ కంట్రోల్ టైపు. మధ్యలో ఒక బటన్ ఒకటి అండ్ ఒక స్టడీ ల్యాంప్ టైప్ కూడా ఇచ్చాడు ఒకటి. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఏసీ. సో ఓవరాల్గా ఓకే, పర్లేదు, బాగానే ఉంది. సీట్స్ కానీ అంత ఏసీ కానీ. ఇంకొక 5 to 10 minutesలో బస్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఈరోజు ఏంటంటే మనం పని నుండి షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే క్యాబ్ అయితే బుక్ చేసాం. ఒక 5 minutes అయితే వస్తుంది పికప్ చేసుకోవడానికి. సో అక్కడి నుంచి మనం ఇప్పుడు బేగం బజార్కి వెళ్తున్నాం. అక్కడి నుంచి కొంచెం షాపింగ్ చేసే పని ఉండే. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. క్యాబ్ అయితే వచ్చేసింది. మేమైతే అప్రాక్స్ ఒక 1.5 hourలో అయితే బేగం బజార్కి రీచ్ అవుతాం. సో అక్కడి నుంచి ఒక చిన్న షాపింగ్ అయితే చేసేది ఉంది. షాపింగ్ చేసిన తర్వాత అయితే ఈరోజైతే ప్లాన్స్ ఏమైతే అనుకోలేదు, జస్ట్ షాపింగ్ అయితే అనుకున్నాం ప్రెజెంట్. తర్వాత మన ఓపిక బట్టి వేరే షాపింగ్ చేయడం అయితే ఇంటికి రావడం అనేది తర్వాత డిసైడ్ అయితే అవుతుంది. సో అది ఇంకేంటంటే మనం ఈరోజు వచ్చేసేసి నెక్స్ట్ రేపు ఖైరతాబాద్ అయితే వెళ్ళాల్సి ఉంది అనే ప్లాన్ ఉంది. కుదిరితే ఈరోజు, లేకపోతే ఆర్ టుమారో అలా అయితే ఉంది. మ్యాక్సిమం రేపు అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈరోజు అయితే షాపింగ్కి సరిపోతుంది. తెలుసుగా లేడీస్తో షాపింగ్ వెళ్తే ఎంత టైం పడుతుందో. సో అదేమాట వీకెండ్ చూసారా మన మామయ్యలు ఎంతమంది ఉన్నారో బయట. సో అదని చెక్ చేస్తున్నారు అనమాట. హెల్మెట్స్ ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అయితే చేస్తున్నారు. సో అదనమాట. ఇప్పుడైతే రీచ్ అయిపోతున్నాం ఒక 10 minutes. అక్కడ కనిపించేది కదా, అది బేగం బజార్ అనమాట. ఇప్పుడే దిగేసి వెళ్తున్నాం షాప్ దగ్గరికి. షాప్ వచ్చేసి అది చూసారు కదా, ఆ షాప్లో అయితే మొత్తం 1 gram గోల్డ్ ఇంకా లేడీస్ సంబంధించిన జ్యువెలరీస్ టైప్ అయితే ఉంటాయి. జస్ట్ అలా అయితే షాపింగ్ అయితే చేసేసాం త్వరగా. ఇదంతా చార్మినార్ ఏరియా అన్నమాట. చూడండి, ఇటు చూసిన కలెక్షన్స్ అయితే ఉన్నాయి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఈరోజు ఏంటంటే మనం ఖైరతాబాద్ వినాయకుని అయితే చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో టైం అయితే వచ్చేసి 10:30 అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ వెళ్ళేసి అక్కడ నుంచి మనం డైరెక్ట్గా బస్కి అయితే వెళ్ళిపోతాం. అదనమాట ప్లాన్. సో చూద్దాం. ఇదైతే మొత్తం ఉప్పల్ ఏరియా అనమాట మేము ఉండేది. సో ఇక్కడ నుంచి జస్ట్ వాకింగ్ డిస్టెన్స్ మెట్రో స్టేషన్ మాకు. ఇక్కడ నుంచి మెట్రో స్టేషన్కి వెళ్ళేసి అక్కడ నుంచి డైరెక్ట్గా ఎల్బీ నగర్కి వెళ్తాం. అక్కడ నుంచి మనం ఖైరతాబాద్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో అది ఈరోజు ప్లాన్. అమీర్పేట నుంచి మనం ఎల్బీ నగర్ వెళ్దాం అనుకున్నాం. సో మళ్ళీ చేంజ్ అయింది. ఉప్పల్ నుంచి అమీర్పేట వెళ్ళి అమీర్పేట నుంచి మెట్రోలో మళ్ళీ డైరెక్ట్గా మనం అక్కడ ఖైరతాబాద్ అయితే వెళ్తున్నాం. అక్కడ మీరు చూసారు కదా, ఇదంతా వర్క్ జరుగుతుంది అనమాట. హనుమకొండకి హైవే వేస్తున్నారు. ఇది వచ్చేసి ఉప్పల్ మెట్రో స్టేషన్ అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా మీకు ఉప్పల్ మెట్రో స్టేషన్. సో అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఒక ట్రాక్ ఉంటుంది. ఇక్కడ కింద ట్రాఫిక్ అనమాట. ట్రాఫిక్ దాటుకునే లెవెల్ పైనుంచి వెళ్ళచ్చు అనమాట. అది ఇది ఒక పైన వేసారు అన్నమాట, ఫుట్ పాత్ టైపు పైన వేసారు. పెరుగుతున్నది ఖర్చుల బరువే, వినపడే పలు భాషలు చెవికే ఏ రోజు అయినా. ఇప్పుడైతే వచ్చామన్నమాట ఉప్పల్ స్టేషన్కి. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ నుంచి అమీర్పేట, అక్కడ నుంచి ఉప్పల్కి వెళ్తాం.
అయితే అమీర్పేట్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం రెడ్ లైన్కి చేంజ్ అవ్వాలి. ఇప్పుడు దాకా మనం బ్లూ లైన్లో వచ్చాం. సో ఇప్పుడు మనం ఖైరతాబాద్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మనం రెడ్ లైన్కి చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ హైలైట్ ఏంటంటే అమీర్పేట్లో ఇప్పుడు సపోజ్ నేను ఉప్పల్ నుంచి ఖైరతాబాద్ వెళ్ళాలంటే అమీర్పేట్లో చేంజ్ అవ్వాలి, ఇంటర్చేంజ్ అవ్వాలి. అంటే బ్లూ లైన్లో నుంచి రెడ్ లైన్కి ఇంటర్చేంజ్ అవ్వాలి. ఇలా ఇప్పుడు నేను 4th ప్లాట్ఫామ్ నుంచి 2nd ప్లాట్ఫామ్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఇలా పైకి వెళ్ళేసి మళ్ళీ అవతల కనిపిస్తుంది కదా ఎక్సలేటర్, అక్కడి నుంచి కిందకి దిగి మళ్ళీ నాకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి మళ్ళీ కిందకి దిగి మళ్ళీ అటు సైడ్కి వెళ్ళి రైట్ సైడ్ నుంచి మళ్ళీ పైకి వెళ్తే కానీ అప్పుడు మనం 2nd ప్లాట్ఫామ్కి వెళ్తామన్నమాట. ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఫర్ సపోజ్ సిటీకి కొత్తగా ఎవరైనా వస్తే మాత్రం పక్కా కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ అంతా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఈ 2nd ప్లాట్ఫామ్ నుంచి మళ్ళీ 4th ప్లాట్ఫామ్ కంటే ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటుంది. సో ఇది వెళ్తుంది కదా, వెళ్ళిన తర్వాత మన మెట్రో అయితే వస్తుంది. అక్కడి నుంచి మనం బయటకు వెళ్ళిపోవాలి. సో చూసారు కదా, మనం ఇది 2nd మెట్రో అనమాట ఖైరతాబాద్కి. సో అది యాక్చువల్గా నేను బైక్ వేసుకుంటాం అనుకున్నా, కానీ రష్ చూసి నాకు అర్థమైంది మెట్రోనే బెస్ట్ అని. ఫైనల్గా అయితే మనం ఖైరతాబాద్ అయితే రీచ్ అయ్యామన్నమాట. ఇప్పుడే వచ్చాము ఖైరతాబాద్కి. సో ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్ళేసి అక్కడ నుంచి మనం వినాయకుడి దగ్గరికి వెళ్ళాల్సి ఉంది. ఇక్కడ అనిపిస్తుంది స్టాచ్యూ, చూపిస్తుంది చూడండి, అనిపిస్తుందా అంబేద్కర్ స్టాచ్యూ ఇక్కడ వచ్చేది అనమాట మెట్రో. ఇక్కడ బయటికి రాగానే మనకి వెల్కమ్ టు బడా గణేష్ అని చెప్పేసి ఒక బోర్డు అయితే పెట్టారు భక్తుల కోసం కన్ఫ్యూజ్ కాకుండా. ఇక్కడ నుంచి పూర్తిగా మనకి ఎలాగంటే బయటకు వెళ్ళాల్సిన కానీ మనకి అన్ని డైరెక్షన్స్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ బడా గణేష్ ఇటు వెళ్ళాలి అని చెప్పి జస్ట్ మన మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ ఒక వాకింగ్ డిస్టెన్స్ ఒక ఎంత 800 మీటర్స్ అంటే 700 మీటర్స్ ఉంటుంది. అది చూసారు కదా, మనకి లైన్ అయితే పెట్టారనమాట, క్యూ లైన్. ఇక్కడ నుంచి మెట్రో స్టేషన్ నుంచి లెఫ్ట్ సైడ్ కొంచెం డైరెక్ట్గా మనం అక్కడికి వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు అనమాట. నేను ఓన్లీ వీకెండే అనుకున్నా, కానీ నార్మల్ డేస్లో కూడా ఫుల్ రష్ అయితే ఉంది హైదరాబాద్లో కూడా. ఇక్కడ చూసారు కదా, ఇక్కడి నుంచి మేము చేసి మెట్రో దిగి అలా స్ట్రైట్గా వెళ్తున్నాను అనమాట క్యూలో. ఇక్కడ నుంచి జస్ట్ ఒక వాకింగ్ డిస్టెన్స్ ఒక 5 to 10 minutesలో వెళ్ళొచ్చు అక్కడికి. సో అట్లా మనం చూసాం కదా, ఇక్కడ నుంచి అయితే ఫుల్ రష్ అయితే ఉంది. సో వెహికల్స్ అయితే అసలు అలౌ చేయట్లేదు. అక్కడ నుంచి మొత్తం ఫుట్ పార్క్ నుంచి వే అయితే అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ పైన కనపడేది మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్, కింద నుంచి మనం అటు వెళ్తున్నాం అనమాట. అక్కడ వెహికల్స్ అనమాట అటు సైడ్ నుంచి వెళ్ళిపోతున్నారు వచ్చేవాళ్ళు ఇటు, అండ్ అది దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు వెనక్కి వచ్చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, అది గేట్ అనమాట, ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ గేటు. ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ మనకి ట్రైన్ వచ్చే ముందు అక్కడ సిగ్నల్స్ అయితే ఉంటాయి కదా, సిగ్నల్స్ బట్టి గార్డ్ అయితే ఆఫ్ చేస్తారనమాట. అటుపక్క ఇటుపక్క గేట్స్ అయితే క్లోజ్ చేసి అయిపోయిన తర్వాత అయితే రిలీజ్ చేస్తారు. చూసారు కదా, మనకి డైరెక్షన్స్ అయితే క్లియర్గా చెప్తున్నారు, భక్తులకు కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఇబ్బంది పడకుండా అయితే చేస్తున్నారు. విడిగా అయితే ఇది నార్మల్గా ఉంటుంది. ఈ వినాయకుని పెట్టేసరికి కొంచెం షాప్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నాయి. ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ కూడా బాగుంది. సో ఈ నవరాత్రులు మందం ఫుల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ అంత షాప్స్ కానీ అంత హడావుడిగా ఉంటుంది. తర్వాత ఇదంతా క్లియర్ చేపిస్తారు పోలీసు వాళ్ళు. సో చూసారు కదా, లెఫ్ట్ సైడ్ ఫ్రూట్ షాప్స్ ఇవన్నీ కూడా ఈ నవరాత్రుల మందమే ఉంటాయి అన్నమాట. ఫుల్ టైట్గా ఉంటుంది. తర్వాత నార్మల్గానే ఉంటుంది ఇదంతా కూడా. చూసారు కదా, ఫుల్ రష్ అయితే ఉంది ఇప్పుడు ప్రెసెంట్. ఇటు చూసినా కానీ షాప్స్ అన్నీ కూడా. ఈ 9 days నవరాత్రులు కూడా అంతా బిజీగానే ఉంటుంది. షాప్స్ కూడా అయితే ఈ నవరాత్రులు అయితే కొన్ని తర్వాత అయితే ఉండవు, క్లియర్ చేస్తారు మొత్తం. ఇప్పుడే అయితే క్యూ లైన్లోకి వచ్చేసామన్నమాట. చూడండి క్యూ లైన్ అక్కడ కనిపిస్తున్నారు కదా, చివరి అక్కడ ఫ్లాగ్స్ అక్కడ ఉన్నాయన్నమాట మన గణేశుడు. అక్కడికి వెళ్ళడానికి ఇదంతా చూసారా ఎంత పెద్ద క్యూ లైన్ అయితే ఉంటుందో. అక్కడ ఏంటంటే మన పోలీస్ వాళ్ళు కూడా అంతా మన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అనమాట, ఎవరు ఎక్కువసేపు నిలబడద్దు, క్లియర్ చేయాలి తొందరగా అని చెప్పి. ఎందుకంటే భక్తులకు ఇబ్బంది పడుతున్నారు, చాలామంది ఆగిపోయారు అనమాట క్యూ లైన్లో. సో వాళ్ళ కోసం ఎండ అయితే ఫుల్ ఎండగా ఉంది. సో అందరు తొందరగా క్లియర్ చేపిస్తున్నారు. అక్కడ కనిపిస్తున్నారు కదా, అక్కడ పెద్ద స్టేజ్ ఒకటి అక్కడ ఉన్నారనమాట మన వినాయకుడు. కొంచెం విజువల్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ కొంచెం మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఆగండి, జనాలు అయితే ఈ 9 days అయితే మాత్రం ఇదే టైప్లో ఉంటారు, అంటే ఫుల్ రష్గా ఉంటుంది 9 days. ఇంకా నిమజ్జనం అయితే అప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ కనిపిస్తున్నారు కదా మన వినాయకుడు, చూసారా ఎంత అందంగా ఉందో వినాయకుడు అయితే విగ్రహం. చూడండి, నేనైతే ఇప్పటి నుంచో అనుకుంటున్నా, ఫైనల్గా ఈ మన డ్రీమ్ అయితే నెరవేరింది ఈరోజు. చూడండి ఒకసారి మీరు కూడా.
గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాసా. ఇప్పుడైతే ఒక మహా అద్భుతం జరిగింది. ఏంటంటే మీకు కనిపిస్తుంది కదా లడ్డు అక్కడ పైనుంచి పడింది అనమాట. అసలు ఎలా పడిందో నేనే షాక్. ఏంటో లడ్డు అసలు పడిపోతుందని చేయబడేసరికి పైనుంచి లడ్డు నా చేతిలో పడింది. ఇది నిజంగా చాలా అంటే చాలా మహా ఇలాగ ఉంది. నాకు ఆ వినాయకుడే లడ్డు ఇచ్చినట్టు అనిపించింది ఒక్కసారిగాను. కానీ నేను ఇంకా షాక్లో ఉన్నా. అసలు అక్కడి నుంచి లడ్డు ఎలా పడిందని, ఎవరైనా ఇసిరేసారా లేకపోతే దేవుడు ఇసిరేసారని నాకే ఆశ్చర్యంగా ఉంది. అక్కడి నుంచి ఒక లడ్డు అయితే పడిపోయింది అనమాట కిందకి. ఎలా పడింది అర్థం కావట్లేదు. చిన్న లడ్డు చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా. గం గణపతి గం గణపతి గం 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 గణపతి. జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ శివ సుతాయ లంబోదర నీకే దయ. గణ గణన గణన గణ 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 గణన 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 గణ గణన గణన గణ 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 గణన గణన గణన. అయితే బయటికి రాగానే ప్రసాదం అయితే సేల్ చేస్తున్నారు అనమాట. లడ్డు ఒక్కొక్క లడ్డు వచ్చేసి 50 రూపీస్కి అలా సేల్ చేస్తున్నారు. ఒక 2 లడ్డు అయితే తీసుకున్నాను ఇంట్లోకి. ఇక్కడైతే చూసారు కదా ఫుల్ అంటే ఫుల్ రష్గా ఉంది ఈరోజు. రూపంలో కూడా మీ కానుకలను వేయొచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ స్కానర్స్ రూపంలో మీ కానుకలను బయటికి తీయొద్దండి. అందరూ ముందుకు వెళ్ళాలి. స్వామివారిని చూసుకుంటూ వెళ్ళిపోవాలండి ముందుకి. ఏలో మనం ఇటు సైడ్కి వెళ్తే అనమాట మనకి సచివాలయం లైన్ అనమాట. ఇది కొంచెం ఒక వాకింగ్ డిస్టెన్స్ అయితే మనం సచివాలయానికి అయితే వెళ్ళొచ్చు. సో అలా మనం కూడా చూద్దామని చెప్పేసి సచివాలయానికి అయితే వెళ్తున్నాను. ఇట్స్ వాచ్ చూడండి, ఇదంతా గ్రీనరీగా బాగుందన్నమాట. ఇదంతా షాప్స్ వాటికి అయితే ఇచ్చేసారు ప్లేస్. చూడండి అటు ఇటు మొత్తం షాప్స్ అయితే పెట్టేశారు. పైన కొంచెం దగ్గరికి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం కదా. ఇదైతే మొత్తం మన సచివాలయం అనమాట. ఈ బ్యాక్ సైడ్ నేను ఉంది అంతా సైడ్ పెట్టేశారు. మనం ముందుకి వెళ్తే ముందు ఉంటుంది అనమాట సచివాలయం వచ్చేసి. సో ఇదంతా చూడండి వెనకాలంతా వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి. బ్యాక్ సైడ్ నేను సచివాలయం బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం. సో ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు, అటు సైడ్ ఉంది ముందుగా కనిపిస్తుంది కదా, అక్కడ టెంపుల్ ఒకటి ఉంది. మనం బయటికి రాగానే ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉందన్నమాట. శనేశ్వర స్వామిది అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా శనేశ్వర స్వామి స్టోన్ అయితే. ఇది శనేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇది చూశారు కదా మన సచివాలయం అయితే. అయితే కొంచెం లోపలికి వెళ్ళి వెళ్దాం. అంతా చూడండి ఎంత నీట్గా ఉంది. ఇటు సైడ్ అంతా సచివాలయం సైడ్ ఫుల్ అంటే ఫుల్ నీట్గా ఉంది. ఇక్కడే మన లోపల మనం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ కూడా ఉంటుంది అనమాట ఫస్ట్ ఫ్లోర్లో. అక్కడ కనిపిస్తుంది కదా సచివాలయం. ఇప్పుడు మనకి సెక్యూరిటీ గారు చెప్పిన ఏంటంటే ఇప్పుడే ఒక 1 అవర్ అవుతుందంట సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇంటర్వ్యూ సచివాలయంలోకి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బ్లాక్ ఫార్చునర్స్, అవి సీఎం గారి అనమాట. ఇంతకుముందు ఒక 1 అవర్ అయిందంట లోపలికి వెళ్ళి. అందుకని ఇప్పుడు గేట్స్ అయితే క్లోజ్ చేశారు. ఎవరినైతే ఎంటర్ చేయనట్లేదు బ్యాక్ సైడ్ గేట్ నుంచి. ముందు గేట్ నుంచి అయితే ఎవరికైతే పాసెస్ ఉంటాయో వాళ్ళని అయితే పంపిస్తున్నారు లోపలికి.
ఈ సచివాలయానికి అయితే మొత్తం 4 గేట్స్ ఉంటాయి. మెయిన్ గేట్ నుంచి అయితే సీఎం గారు వస్తారు, రిమైనింగ్ గేట్ నుంచి జనాలు అయితే పంపిస్తారు. ఏంటి చెక్ చేసి పంపిస్తారు అనమాట, తరువాత 2 టైమ్స్ అట్లా. ఇక్కడ కనిపిస్తుంది కదా అది మెయిన్ గేటు. ఇక్కడ నుంచి అయితే మన 4th గేట్ అనమాట ఇది. ఇంకొక మెయిన్ గేట్ నుంచి సీఎం గారు వస్తారు. ఇక్కడ నుంచి ఆఫీసర్స్ అయితే వెళ్తారు అనమాట, విఐపీస్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఇటు నుంచి వెళ్తారు. ఇక్కడ చూసారు కదా వెదర్ కూడా ఫుల్ డార్క్ ఉంది ఈరోజు, వర్షం పడేలా ఉంది. ఇక్కడ చూసారు కదా ఇది హుస్సేన్ సాగర్. ఎగ్జాక్ట్గా అటు సచివాలయానికి ఆపోజిట్లోనే మనకి ట్యాంక్ బండ్ అనమాట. చూసారు కదా అక్కడ ఇది వచ్చేసి 4th గేటు. ఇక్కడ నుంచి మన విఐపీస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీస్, ఎమ్మెల్యేస్ ఇటు నుంచి వెళ్తారు. ఇంకొకటి మెయిన్ గేట్ ఉంటుంది, అక్కడ నుంచి ఓన్లీ సీఎం గారే వెళ్తారు అనమాట. చూపించారు కదా ఇది ట్యాంక్ బండ్. ఇప్పుడైతే హుస్సేన్ సాగర్ అయితే ఖాళీగానే ఉంది. ఇంకొక 5 to 6 డేట్లు అయితే మన సిటీలో ఉన్న వినాయకుల్ని అన్నీ కూడా ఇక్కడే నిమజ్జనం అయితే చేస్తారనమాట. ఇక్కడ చూసారు కదా ఓవరాల్ వ్యూ ఆఫ్ సచివాలయం. దాని ఆపోజిట్గానే ట్యాంక్ బండ్ అయితే ఉంది. ఇప్పుడైతే అలా వచ్చాము ట్యాంక్ బండ్ చూద్దామని చెప్పి. హాయ్, ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట, హుస్సేన్ సాగర్. చూడండి వెనకాల కనిపిస్తుంది కదా సెక్రటరీ హౌస్, అయితే అవుతాం ట్యాంక్ బండ్కి. కానీ భలే ఉంది అసలు చూడడానికి కూడా, వెదర్ కూడా వర్షం పడేటట్టు ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో మేఘాలు కనిపిస్తుంటాయి. ఇది కనిపిస్తుంది కదా మొత్తం హుస్సేన్ సాగర్ అనమాట. అక్కడ మీకు దూరంగా కనిపించుండొచ్చు ఫ్లాగ్, మన నేషనల్ ఫ్లాగ్. ఇంకొక 4-5 డేస్లో ఇక్కడనే మన వినాయకుని అయితే కూడా ఖైరతాబాద్ వినాయకుని అండ్ సిటీలో వినాయకుని మొత్తం కూడా ఇక్కడే నిమజ్జనం అయితే చేయడం జరుగుతుంది. పోతే ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు, బోట్స్ ఎవరైతే దిగకూడదు అని చెప్పేసి. అటువంటి బోటింగ్ కూడా జరుగుతుంది అక్కడ కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదనమాట మెయిన్ గేటు. ఇక్కడ ఓన్లీ సీఎం గారికే ఎంట్రీ ఉంటాయి అనమాట, వేరే వెహికల్స్ని ఇక్కడ ఎంటర్ కానివ్వరు. ఓన్లీ సీఎం గారికి ఇక్కడ ఫస్ట్ గేట్ నుంచి ఎంట్రీ ఉంటుంది అనమాట. సో అది ఇక్కడ చూసారు కదా ఓవరాల్గా సచివాలయం అయితే ఇలా ఉంటుంది. చాలా కానీ చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది సచివాలయం అయితే మాత్రం. ఫైనల్గా అదనమాట వీడియో. సో ఇంకా కొంచెం వస్తూనే ఉంటాయి వ్లాగ్స్. సో మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉంది. సో కొంచెం తొందరగా సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్, బై బాయ్. ఓకే.